సో హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈ రోజు అయితే ఫ్రెష్ గా రెడీ అకాడమిక్ అయితే వచ్చేసినాం. అండ్ ఎడిటింగ్ జర్నీలో ఈ రోజుకి డే 17 అయిపోయింది. సో ఈ రోజు అయితే క్లాస్ లో ఏఐ గురించి చెప్తా అన్నారు. సో క్లాస్ లో ఏం చెప్తారో చూద్దాం, లెట్స్ సీ. సో గైస్, ఫైనల్లీ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోజు క్లాస్ లో అయితే ఏఐ ని ప్రాపర్ గా ఎలా యూజ్ చేయాలో చెప్పారు. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఎడిటర్ ని రీప్లేస్ చేస్తుందేమో అని. సో దీని ఆన్సర్ అవును, రీప్లేస్ చేస్తుంది. సో అది ఎలా అంటే, ఏఐ తెలిసిన వీడియో ఎడిటర్ ఏఐ తెలియని వీడియో ఎడిటర్లను రీప్లేస్ చేస్తాడు. సో అంతేగాని ఏఐ మాత్రం ఎడిటర్లను రీప్లేస్ చేయదు. సో ఈ రోజు క్లాస్ లో అయితే ChatGPT అండ్ Gemini ని ప్రాపర్ గా ఎలా యూజ్ చేయాలో చెప్పారు. సో ఫైనల్ క్లాస్ అయితే అయిపోయింది. అండ్ ఈ రోజు క్లాస్ లో మాత్రం ఏఐ గురించి టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏఐ ని యూజ్ చేసుకుని వీడియోస్ ఎలా తీయాలో, ఏఐ ని యూజ్ చేసుకుని ఫొటోస్ ఎలా జనరేట్ చేయాలో ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చలో లెట్స్ సీ. సో ఇక స్ట్రేట్ గా వచ్చేసి సిస్టమ్ ఓపెన్ చేసి ChatGPT లో బనానా ఇమేజ్ అండ్ ప్రాంప్ట్ అయితే తీసేసుకున్నా. కాపీ చేసిన ప్రాంప్ట్ అండ్ ఆ ఇమేజ్ Gemini లో పెట్టాలి. సో అప్పుడే మన వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో ఫైనల్లీ ప్రాక్టీస్ అయితే అయిపోయింది. ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వచ్చినాం. సో ఈ రోజు క్లాస్ లో ఏఐ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో చెప్పారు. అండ్ ఈ వీక్ అంతా ఏఐ వీడియోస్ ఎలా చేయాలో దాని గురించి చెప్తారు. సో నెక్స్ట్ మండే కల్లా రివ్యూ ఉంటుంది. మన వీడియోస్ చెక్ చేసి పర్సంటేజ్ అయితే ఇస్తారు మనకు. ఈ రోజుకైతే ఇంతే గైస్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.